హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లతక్క వ్లాగ్స్. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఎగ్ సేమియా అండి. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్లో నేను 1 కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మనము దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలి మొత్తం అంతా. ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి స్పూన్ సాయంతో మొత్తం అంతా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం అంటే సేమియాకి సరిపడంత టేస్ట్ ఉండేలాగా కొంచెం సాల్ట్ అన్నది వేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ బాయిల్ అవ్వకూడదండి, ఒక 75% బాయిల్ అయితే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా ఒక 2 పొంగులు వస్తే మాత్రం సేమియా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్లోకి అయితే ఎంత స్ట్రెయిన్ చేసుకుందాము. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చల్లనీళ్ళు పైనుంచి వేసుకోవాలండి. చల్లనీళ్ళు వేసుకోవడంతో అంటే వేడికి ఇంకా సేమియా ఉడికిపోకుండా ఉంటుంది. కరెక్ట్ మనకు కావాల్సిన పదునైతే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఎగ్ అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెప్పర్ పౌడర్ అండి. ఈ ఎగ్ సేమియా అంతా రుచి ఇచ్చేదంతా పెప్పర్ పౌడరేనండి. చక్కగా పెప్పర్ పౌడర్ వేసుకొని ఇది మనం కోడిగుడ్డు ఉప్పు వేసుకుంటాం కదండి, అలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలకి మీరు ఇంకా ఎక్కువ ప్రోటీన్స్ ఇవ్వాలి అనుకుంటే 3 to 4 ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. నేను 1 కప్ సేమియాకి నాకు 2 ఎగ్స్ అయితే సరిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోకి మెయిన్గా ఏంటంటే వెల్లుల్లిపాయలు చిన్న ముక్కల కింద తరుక్కోవాలండి, అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చిమిర్చి, క్యాబేజీ, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, మీ ఇంట్లో ఇంకే కాయగూరలు ఉన్నా కానీ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము సేమియా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సేమియా కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు, కారము, పెప్పర్ పౌడర్, ఇంతేనండి. ఇంక ఇందులో మనం ఏది యాడ్ చేయము మసాలాలు. అలాగే కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి రోస్ట్ చేసుకుందాము. రోస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం స్టవ్ అయితే హైలోనే పెట్టాలి, ఎందుకంటే చిన్న తేమ ఉంటే అంతా మొత్తం డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను సోయా సాస్, ఒక 1/2 స్పూను వెనిగర్ వేసుకొని, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ స్టవ్ హైలో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేంత టైంలో మనం ఇది చాలా ఫాస్ట్గా చేసి పెట్టవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.